హన్మకొండ నుంచి రవికాంత్ పూర్తి సమాచారం అందిస్తారు. రవికాంత్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది కదా, పోలింగ్ సరళి మొత్తం ఎలా కంటిన్యూ అయింది? అలాగే ఇప్పుడు అక్కడ ఓటర్స్ ఉన్నారు, ఇంకా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి కంప్లీట్ అయిపోయిందా? గుడ్ ఈవినింగ్ సునీత. 4 గంటల తర్వాత అయితే వచ్చిన ప్రతి ఓటరుకు అవకాశం కల్పించారు ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు. ప్రస్తుతం మనం హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మర్కజీ స్కూల్లో ఉన్నాము. అంటే కాసేపటి క్రితం వరకు అయితే ఓటింగ్ సరళి అయితే కొనసాగింది. ఇప్పుడైతే ఓటర్లందరూ కూడా వెళ్లిపోయిన సందర్భం మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో ఎన్నికల సిబ్బంది అంతా కూడా తమ సామాగ్రిని అంతా కూడా తీసుకువెళ్లే ప్రయత్నంలో భాగంగా ఉన్న నేపథ్యము. అయితే జంబో బ్యాలెట్ బాక్స్ ఉంటుందో దానికి సంబంధించిన సీలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో చూస్తే మర్కజీ స్కూల్కి సంబంధించిన గేటు పూర్తిగా క్లోజ్ చేసిన సందర్భం. ఓటర్లు ఎవరైతే ఉంటారో 4 గంటల లోపల వచ్చిన ఓటర్లందరికీ కూడా ఓటు వేసే అవకాశం కల్పించిన నేపథ్యాన్ని మనం చూసాము. ఆ తర్వాత అందరు ఓటర్లు కూడా వెళ్లిపోయిన నేపథ్యం. ఇప్పటివరకు అయితే ఓటర్లు ఎవరు కూడా మర్కజీ స్కూల్కి సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రం వద్ద ఎవరు లేని సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో గేటు క్లోజ్ అయిపోయిన నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. పోలింగ్ ఈ మర్కజీ స్కూల్కి సంబంధించి మొత్తం 3 బూతులు ఉన్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. ఒక్కో బూత్లో అంటే ఇప్పుడు మనం చూపిస్తున్నటువంటి బూత్లో దాదాపు 300 మంది ఏదైతే ఓటర్లు, అదేవిధంగా మరొక బూత్లో దాదాపు 700-800 మంది ఓటర్లు, మరో బూత్లో దాదాపు 1000 మంది ఓటర్లు ఉన్న నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే ఓటర్లంతా కూడా తమ ఓటు వేసి వెళ్లిపోయిన నేపథ్యాన్ని మనం చూసాము. 12 రకాల కార్డుల్లో ఎలాంటి కార్డు చూపించినా ఓటు వేసేందుకు అయితే అవకాశం కల్పించిన నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో 2 గంటల వరకు సంబంధించిన ఓటింగ్ సంబంధించిన వివరాలు మాత్రమే వచ్చిన నేపథ్యం. ఒక 2 జిల్లాలకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా చూసినట్టయితే 2 జిల్లాలకు సంబంధించి అయితే స్పష్టమైనటువంటి పోలింగ్ శాతం వచ్చిన నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. జనగామ జిల్లాకు సంబంధించి 71.60% పోలింగ్ నమోదైన నేపథ్యం. ఈ జిల్లాలో జనగామ జిల్లాలో మొత్తం 23,419 మంది ఓట్లున్న నేపథ్యం. ఈ ఓటర్లలో మొత్తం 4 గంటల వరకు అయితే పోలైన ఓట్లు చూడాల్సి ఉంటే 16,767 ఓట్లు పోలైన నేపథ్యం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సాయంత్రం 4 గంటల వరకు అయితే 69.16% పోలింగ్ నమోదైన నేపథ్యం. మిగతా అన్ని జిల్లాల్లో కూడా 2 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతమే మనకు ఇప్పటివరకు ఉంది. హన్మకొండ జిల్లా చూసినట్టయితే 52.05%, అదేవిధంగా వరంగల్ జిల్లా చూసినట్టయితే మధ్యాహ్నం 2 గంటల వరకు 50% ఓటింగ్ నమోదైన నేపథ్యం. మహబూబాబాద్ జిల్లాలో 49.26%, అదేవిధంగా ములుగులో 56.82% నమోదైన నేపథ్యము. 2 గంటల తర్వాత అంటే 2 గంటల నుంచి 4 గంటల వరకు మరో 20% మేర పోలింగ్ జరిగినట్టుగా, ఓటింగ్ జరిగినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఏదైతే జనగామను మనం ఉదాహరణగా తీసుకున్నట్లయితే అక్కడ 71.60% నమోదైన నేపథ్యం. అక్కడ కూడా 4 గంటల తర్వాత కూడా వచ్చిన ఓటర్లందరికీ ఓటు వేసేందుకు అవకాశం కల్పించిన నేపథ్యంలో 75% వరకు అక్కడ ఓటింగ్ జరిగినట్టుగా మనకు సమాచారం అందుతా ఉంది. మిగతా చోట్ల కూడా దాదాపు ఇదే తరహాలో 75% వరకు ఓటింగ్ జరిగినట్టుగా కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అంటే ఇది ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఉప ఎన్నిక. ఈ ఉప ఎన్నికకు సంబంధించి పూర్తి స్థాయిలో 75% మేర ఓటింగ్ జరిగినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రశాంతమైన స్వేచ్ఛాయుతమైన వాతావరణంలోనే ఎన్నికలు పూర్తయిన నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి చూసినట్టయితే 1-2 చోట్ల మాత్రం కొంచెం ఘర్షణ వాతావరణం, కొంత ఉద్రిక్తమైన వాతావరణం అయితే మనకు కొనసాగినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్లో ఉన్నటువంటి ఓ పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ సంబంధించినటువంటి టెంట్లు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే బీఆర్ఎస్ సంబంధించి కావచ్చు, బీజేపీకి సంబంధించినటువంటి టెంట్లు ఏర్పాటు చేసుకున్న సందర్భం. అయితే ఏ పోలింగ్ స్టేషన్కైనా కూడా 100-150 మీటర్ల దూరంలోనే వివిధ పార్టీలకు సంబంధించినటువంటి టెంట్లు వేసుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాము. అదే క్రమంలో అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి కూడా అక్కడ ఏర్పాటు చేసుకున్న సందర్భంలో బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి టెంట్లను కూల్చివేసిన నేపథ్యం, అక్కడ ఒక నిరసన వాతావరణం అయితే మనకు కనిపించిన నేపథ్యం అయితే మనకు కనిపించింది. దాంతోపాటు హన్మకొండ జిల్లా కేంద్రంలోని ఒక పోలింగ్ కేంద్రానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి
తీర్మానం వలన వచ్చిన నేపథ్యంలో ఆయన ఒక 10-15 మందిని ఆయనతో పాటు పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు, లోపలికి వెళ్లారు కూడా. అక్కడే ఉన్నటువంటి ఓటర్లు అంటే గ్రాడ్యుయేట్ ఓటర్లు అంటే చాలా చైతన్యవంతమైన ఓటర్లు, చదువుకున్న ఓటర్లుగా ఉంటారు. వాళ్ళంతా కూడా విద్యావంతులు. ఆ విద్యావంతులంతా కూడా ప్రశ్నించిన సందర్భాన్ని మనం చూసాము. ఏదైతే అభ్యర్థిని ప్రశ్నించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి పోలీసులను కూడా నిలదీసిన నేపథ్యం మనం చూసాం. ఒక 10 మందిని ఎలా మీరు పోలింగ్ స్టేషన్లోకి పంపిస్తారని అక్కడ పోలీసులను కూడా నిలదీసినటువంటి సందర్భాన్ని మనం చూసాము. దాంతోపాటు చిన్న చిన్న సంఘటనలు మినహా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలోనే పోలింగ్ జరిగినట్టుగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. హన్మకొండ జిల్లాతో పాటు ఇటు వరంగల్ కావచ్చు, జనగామ కావచ్చు, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ ఇవన్నీ కూడా నల్గొండకు చాలా దూరంగా ఉన్నటువంటి జిల్లాలు. ఇవాళ ఈ పోలింగ్ ఏవైతే బాక్సులు ఉన్నాయో భారీ బ్యాలెట్ పత్రం ద్వారా జరిగిన ఏదైతే పోలింగ్ ప్రక్రియ అంతా కూడా జంబో బ్యాలెట్ బాక్సులు, దాంతోపాటు మరో అదనపు బాక్స్ కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం మనం చూసాము. ఈ జంబో బ్యాలెట్ బాక్సులు అన్నింటినీ కూడా కాసేపట్లో ఇక్కడ పోలింగ్ కేంద్రాల నుంచి అయితే నల్గొండ శివారులో ఉన్నటువంటి దుప్పులపల్లి దగ్గరున్న తెలంగాణ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ సంబంధించినటువంటి గోదాములకు తరలిస్తారు. అక్కడే స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేసిన సందర్భం ఈ నెల వచ్చే నెల అంటే జూన్ 5వ తేదీన దీనికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. 4వ తేదీన ఏదైతే ఎంపీ ఎన్నికలకు సంబంధించిన ఏదైతే ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది, ఆ తర్వాత రోజు అంటే జూన్ 5వ తేదీన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఇప్పటికే అధికారులంతా వాళ్ళు అంచనా వేస్తున్నది ఏంటంటే దాదాపు 2-3 రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రయారిటీ బేస్డ్గా ఈ ఎన్నిక ఉంటుంది కాబట్టి మొదటి ప్రాధాన్యత, రెండవ ప్రాధాన్యత, మూడవ ప్రాధాన్యత మేరకు అంటే 52 మందికి కూడా ఎవరైతే ఓటర్లు ఓటు వేసే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి ఇవాళ 2-3 రోజులు పట్టే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ఇవాళ ఉదయం నుంచి కూడా పెద్దగా ఎండ లేదనే చెప్పుకోవాల్సి ఉంటుంది. కాకపోతే హ్యూమిడిటీ ఉన్న నేపథ్యం ఉదయం నుంచి 8 గంటల నుంచే ఓటర్లంతా కూడా చాలా చైతన్యంతో కూడినట్టుగా పెద్ద ఎత్తున భారీ క్యూ లైన్ల మధ్య నించొని ఓటు వేసిన సందర్భాన్ని మనం చూసాము. ఓటర్ స్లిప్ తో పాటు 12 రకాల కార్డులు 12 రకాల్లో ఏ కార్డు తీసుకొని వచ్చినా ఓటు వేసేందుకు అవకాశం కల్పించిన నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా గతంలో 2021 కావచ్చు, 2020 కావచ్చు, 2021 కావచ్చు, 2015లో కావచ్చు దాదాపు 20,000 ఓట్లు చెల్లుబాటు కాకుండా పోయాయి. గ్రాడ్యుయేట్లకు సంబంధించి చైతన్యవంతమైన ఓటర్లుగా ఉంటారు, విద్యావంతులు కాబట్టి అలా చెల్లుబాటు కాకుండా ఉండే విధంగా అనేక చర్యలు తీసుకున్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ఆ రకంగానే ఈసారి గ్రాడ్యుయేట్లు ఓటు హక్కు వినియోగించుకున్నారని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సునీత. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మొత్తానికి వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసిందని అనుకోవాలి. అలాగే 4 గంటల వరకు క్యూ లైన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓటు వేసుకునే అవకాశం కల్పించారు. మరికొద్ది సేపట్లో స్ట్రాంగ్ రూమ్లకు బ్యాలెట్ బాక్సులు కూడా చేరనున్నాయి.